पुत्रेण सत्पुत्रेण कुलं कुलं सत्पुत्रेण सत्पुत्रेण कुलं कुलं त्वया त्वया कुलं कुलं त्वया ओम क्लीं ओम राम ओम ब्रह्म स्वाहा प्रथम आकर्षण सुदर्शनाय स्वाहा ओम अदाः सुदर्शन लोकत्रयं वसवते वसवते लोकत्रयं भावना भावना समोहन सुदर्शनाय सिंहाय स्वाहा ओम नमो भगवते सुदर्शनाय परविद्यादेवाय मंत्रवैत्र औषध विद्या भस्मी सकल విధాలయ భస్మీ అదండి నవధాన్యాలు 11 పర్యాంతాలు హోమంలో వేయాలి స్వాహ అని చెప్పేటప్పుడు వేయండి ఓం రుద్రగ్రహాయ ఓం భూముదాయ స్వాహ బుధాయేతి నమః ఓం గురుగ్రహానుగ్రహణేంద్ర సర్వ విద్య ప్రధానచితానంద్రేణ ఓం सुदर्शनाय स्वाहा सुदर्शनायेति नमः ओम सहस्रारं भट सुदर्शनाय स्वाहा सुदर्शनायेति नमः साय मंगलप्रदर्शनक प्रदक्षिण చేసి వచ్చేయండి ముందుగా అర్చక స్వామి వెనకాల తదితర భక్తులు स्वाहा सर्वगच्छामि उच्चारणन्तराः राहु केतवे स्वाहा यजुग्रहाय नमः अद दिक्पालक देवतानन्तरं ओम इंद्राय स्वाहा इंद्राय नमः ओम अग्ने स्वाहा अग्ने नमः यमाय स्वाहा यमाय नमः ओम निवृतये स्वाहा निवृतये नमः वत्सम वरुणाय स्वाहा वरुणाय नमः ओम वायुव्याय स्वाहा वायुव्याय नमः उत्तर महाकुबेराय स्वाहा श्रीमान गोविंदा गोविंदा नित्सोत्सवे मंदिरं मंदिरं नित्सोत्सवे
వై మందిరం మందిరం వాణీం వాణీం మందిరం మందిరం వాణీం. ఓం శతం దేవో గారి యొక్క మంగళాశాసనాలు అలాగే స్వామి యొక్క దివ్య కరుణా కటాక్షాలు ప్రతి ఒక్క భక్తులకు లభించాలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. స్వస్తి. వందే శాంతముద్ర ప్రదాచితానంతరం వరదం శ్రీశంఖచక్రవధా పద్మాసనం శ్రీ రత్నమండలవాస ప్రభుం వందే శ్రీ సత్యనారాయణం గామదం మోక్షదం నమస్తుభ్యంచు. శ్రీ 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 రమా సత్యనారాయణ స్వామి హీరమండలంలో వెలిసి ఉన్నారు. అటువంటి ఆ స్వామికి ఇవాళ వైశేషికంగా ఉత్తర ద్వార మోక్ష మార్గము అలాగే వైకుంఠ ఏకాదశి రోజున పునస్కరించుకొని దేవాలయంలో తెల్లవారి 2 గంటలకు సుప్రభాత సేవ, 2:30 నుంచి పాలాభిషేకములు, అదే విధముగా 4:30కి స్వామికి గరుడ వాహనంపై విధములైనటువంటి తిరువీధులు మాడవీధి ప్రదక్షిణలు జరిపి 6 గంటలకి దేవాలయం వద్దకు చేరాం. 6 గంటల నుండి కూడా 7 గంటల వరకు స్వామికి నిత్య దర్శనం, అష్టోత్తర నామార్చనలు గావించబడి 7:30కే మహాసుదర్శన యాగాన్ని జరిపించుకున్నాం. ఆ మహాసుదర్శన యాగంలో విశేషంగా 8 మంది భక్తుల చేత విధమైనటువంటి సుదర్శన ఆరాధన, చక్రాబ్ది మండల ఆరాధనలు జరిగాయి. అదే విధముగా మహాసుదర్శన యాగం జరిగినది. మరిను మధ్యాహ్నం రాజ్యకాల నివేదనలు అన్ని అయిన తర్వాత సాయంత్రం 4 గంటలకు శ్రీ పుష్పార్చన, స్వర పుష్పార్చన జరుగుతుంది. ఏకకాలంలో 1,00,000 పుష్పాలతో స్వామికి అభిషేకము అలాగే అన్నమాచార్య సంకీర్తనలతో స్వామికి అర్చనలు గావించి తీర్థ ప్రసాదాలు భక్తులందరూ కూడా స్వీకరించి స్వామి కృపకు పాత్రు కాగలని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.